తెలుసు కదా ఎంత లాగ్ అయ్యిందో. హలో గాయ్స్, తెలుసు కదా మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. 9:30 షో ఉంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. షోకి ఇంకా 20 మినిట్స్ ఉంది. థియేటర్ ఏమో ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ టైంకి రీచ్ అవుతామో కామో అసలు. యూట్యూబ్ ఫస్ట్ మూవీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫస్టే మూవీకి లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్ గారు అయితే బైక్ బగాయిస్తుండో, చూడాలి ఎంతసేపట్లో రీచ్ అవుతామో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చేసాం. షో స్టార్ట్ అయ్యి అప్పటికే 10 మినిట్స్ అయిపోతుంది. ఇక జల్దీ దొరికిపోతున్నాం. యో గాయ్స్, థియేటర్కి అయితే వచ్చేసినాం. లోపలైతే మొత్తం ఖాళీ ఉంది, ఎవరు లేరు. కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయంటే ఈ రీజన్ నీకు నీ చుట్టుపక్కల హలో మామ, మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్స్ రివ్యూ. స్టార్టింగ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష అండ్ డైరెక్టర్ బై నీర్జ కోన గారు. హాయ్ మామ, ముందైతే పాజిటివ్ మాట్లాడుకుందాం. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా ఓకే అనిపించింది. నీర్జ కోన గారు మూవీ అయితే చాలా నీరసంగా తీశారు భయ్య. ట్రైలర్ చూసి మూవీ చూసాక మీ ఒపీనియన్ మారిపోద్ది. ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు, కానీ మూవీ అయితే చాలా లాగ్ అనిపించింది. సో మూవీలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి వైవా హర్ష గారు. తమన్ గారు బీజిఎం అయితే చాలా బాగా కొట్టారు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మూవీ స్టోరీ అయితే బాగుంది మామ, కానీ ఇంకా బెటర్గా చూపించవచ్చు అని నా ఒపీనియన్. మూవీలో నెగిటివ్ చూసుకుంటే మూవీ అయితే చాలా లాగా అనిపించింది. 10 మినిట్స్ స్టోరీని 2 అవర్స్ లాగినట్టు అనిపించింది. మూవీ మొత్తంలో 4 క్యారెక్టర్స్ ఉన్నారు, లాస్ట్లో కొన్ని క్యారెక్టర్ వస్తారు, కానీ అంతే. సిద్ధు గారిని ఈ మూవీలో చూస్తుంటే కొన్ని సీన్స్లో డీజేటీలో చూసినట్టు అనిపించింది. మా ఫ్రెండ్స్ వాళ్ళని మూవీ చూడంటారా అంటే ఒకడేమో రీల్స్ చూస్తున్నాడు, ఒకడేమో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. సో మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా అనిపించిందో కామెంట్. సో ఫ్రెండ్స్, ఇది తెలుసు కదా రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చిత్ర విచారం.